దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా మరొక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయం, అద్భుతమైనటువంటి దినం పునరుత్థాన దినం, యేసు ప్రభుల వారు తిరిగి లేచినటువంటి దినము అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మనము మరి ఆయన యొక్క పునరుత్థానమును గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఇలాగ చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా అనగా మృతులలో నుండి లేచినటువంటి వారు ఎవరూ లేరు, ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన స్వతహాగా తనై తాను ఆత్మను పెట్టుటకు గాను తిరిగి తీసుకొనుటకు గాను ఆయనకు అధికారం ఉన్నది. కనుక ఆయన గుడ్ ఫ్రైడే రోజు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున అనగా ఈ యొక్క పునరుత్థానం ఆదివారం ఈస్టర్ దినమున ఆయన లేచినట్టుగా చరిత్ర చెబుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడిన వాడు యేసుక్రీస్తు. ఇంకా ఎవరైనా మరి ఈయన ప్రథమ ఫలం అయితే మరి రెండవ ఫలం, ద్వితీయ ఫలముగా ఇంకెవరైనా లేచారా అంటే ఎవరు లేవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉన్నది. కనుక ఆయన ప్రథమ ఫలముగా లేచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనుషుని ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. మనుషుల ద్వారా లోకంలోనికి వచ్చింది, మనుషుని ద్వారా పునరుత్థానం కలిగింది. అనగా మనుషుని ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది. అనగా క్రీస్తు ప్రభుల వారు సమాధిలో అనగా ఆ కలువరి శిలువలో ప్రాణము విడిచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తన చివరి మాట మాట్లాడి తన ప్రాణాన్ని వదిలివేసినట్టుగా అనగా దేవునికి అప్పగించినట్టుగా చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. కనుక మృతులలో ఇక్కడ ఏమంటాడు, మనుషుని ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. మృతుల పునరుత్థానం అనగా మనుష్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మానవ అవతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు కనుక ఆయన ద్వారానే పునరుత్థానం కలిగింది, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా. అలాగున ఆదామునందు అందరూ మనుషుని ద్వారా మరణము ఎలాగూ లోకంలోనికి వచ్చనో అంటే మన ద్వారా లోకంలోనికి వచ్చింది, అలాగే మనుషుని ద్వారా లోకంలోనికి వచ్చింది మరణం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో చనిపోయాడు. అలాగుననే మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చనిపోయాడు, తిరిగి పునరుత్థానుడయ్యాడు. ఆయన అంటే మనుషుడుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు, అదే మనుషుడుగా పునరుత్థానం కూడా జరిగింది. అలాగుననే ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందిరో అంటే ఎలాగు చనిపోయిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడాలి. అది దేవుని కోరిక. ఆదామునందు ఏ విధంగా చనిపోయిరో, ఆదాము చనిపోయాడు, అలాగే మనం కూడా చనిపోతున్నాం. ఆదాములో తిరిగి ఉద్భవించడం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి మరి ఆయన పునరుత్థానుడయ్యాడు. అలాగే మనము కూడా మనం పాపములన్నిటి విషయమై లోకములో చనిపోయి ఆధ్యాత్మికతను పునరుద్ధరించుకొని తిరిగి క్రీస్తుతో కూడా లేచిన వారం కావాలని వాక్యం సెలవిస్తుంది. అనగా లోకంలో ఉన్నప్పుడు చనిపోతున్నాం పాపం విషయమై, క్రీస్తు విషయమై తిరిగి జన్మించాలి. అది రెండవ మరణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు అనగా ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు, రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నటువంటి వారు బ్రతికింపబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తిరిగి మరి ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరి సువార్త అంతటా ప్రకటింపబడిన తర్వాత
అనగా క్రీస్తు పునరుత్థానుడైనటువంటి విషయం, క్రీస్తు లేచిన విషయం, క్రీస్తు బ్రతికిన విషయం అందరికీ ప్రకటింపబడిన తర్వాతనే అంతము వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించింది ఏంటిదంటే క్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనగా తిరిగి ఆయన ఈస్టర్ దినములో మరి పునరుత్థానుడు అనగా తిరిగి జన్మించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన తిరిగి జన్మించిన జన్మము అనబడదు కానీ ఆ పునరుత్థానం, రిజరక్షన్, తిరిగి ఉద్భవించాడు ఆయన. కనుక మళ్ళీ సజీవుడై లేచాడు. జన్మించడం కాదు కానీ లేవడం, సజీవుడై మరణించినటువంటి యేసుక్రీస్తు ఈ ఈస్టర్ దినంలో, పునరుత్థాన దినంలో, పరిశుద్ధ దినంలో తిరిగి లేచాడు. కనుకనే ఆయన తిరిగి లేవడం అనేది అందరికీ మహా సంతోషకరమైన విషయం. ఎవడైతే పాపంలో చచ్చిపోయిండో తిరిగి యేసులో జన్మించాలా, అనగా తిరిగి యేసులో లేవాలా, లేచి మరి పునరుత్థానుడుగా అంటే సజీవుడుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇదే కీర్తనల గ్రంథం 16వ కీర్తన 10వ వచనంలో ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు అనే మాట చూస్తూ ఉంటున్నాం. మరి భూమిలో సమాధి చేయబడ్డ తర్వాత మన శరీరాలన్నీ కుళ్ళిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరము కుళ్ళిపోలేదు, కంపు కొట్టలేదు, వాసన రాలేదు. ఆయన శరీరం ఎలాగూ ఆ సమాధిలో ఉంచబడిందో అలాగుననే ఉన్నది శరీరం, అలాగుననే తిరిగి ఆయన లేచాడు అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అలాగున కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో చూసినట్టు కనుకైతే ఆయన జయశీలుడుగా లేచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రికలో చూస్తాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాలు ఇక్కడ చూస్తున్నాం మనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను అనగా ప్రభుతో కూడా మనము ఆయన ఎలాగూ తిరిగి లేచాడో, జయశీలుడయ్యాడో, మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు తిరిగి జయశీలులుగా లేస్తారు అనే మాట ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పునరుత్థానుడుగా లేచాడు. రెండవదిగా ఆయన శరీరం కుళ్ళుబట్టలేదు. మూడవదిగా ఆయన జయశీలుడుగా లేచాడు. అలాగే మనము కూడా ఆయన నమ్మిన మనము కూడా జయశీలులుగా పాపమును జయించి మరి రెండవ ఏంటది తిరిగి పునరుత్థానం అంటే న్యూ బోర్న్, నూతన జన్మగా మనము ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందుతామో తిరిగి మనము జయశీలుగా లేస్తాము అనేది 3వ మాటగా చూస్తూ ఉంటున్నాం. 4వ మాటగా ఇక్కడ 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో విజ్ఞాపన ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విజ్ఞాపన అనగా 3:16 1 తిమోతి 3:16లో ఇలా వ్రాయబడి ఉంటున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మమును గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడుగా అంటే సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఆయన చనిపోయినటువంటి క్రీస్తు తిరిగి లేచి ఏం జరిగింది? తిరిగి లేచిన తర్వాత రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. అంటే ఆయన రక్షకుడు అనే విషయం లోకమంతటా ప్రకటింపబడ్డది. రెండవదిగా రక్షకుడని జనులలో ప్రకటింపబడ్డది. ఆయన ప్రకటింపబడ్డది, తెలియచేయబడ్డది రక్షకుడని.
దేవదూతలకు అందరికీ కనబడ్డాడు, మనుషులకు అందరికీ కనబడ్డాడు. లోకమంతా నమ్మింది ఆయనను. ఆరోహణుడై తేజమయుడాయను అనగా తిరిగి ఆయన మళ్ళీ పరలోకానికి ఆరోహణుడైనట్టుగా ఇక్కడ వచన భాగంలో చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే రోమా పత్రికలో 4:25లో ఏమని రాయబడి ఉన్నదంటే, పాపులనందరినీ నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులనందరినీ నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాకుండా ఈ యొక్క నీతిమంతుల ప్రార్థన అని ఆలకిస్తున్నాను. నీతిమంతులు ఎప్పుడైతారు అంటే పాపమును తొలగించుకున్నప్పుడు, పాపమును విడిచిపెట్టినప్పుడు, పాప స్వభావము మన దగ్గర నుంచి తోలివేయాలి. ఎప్పుడైతే ఆ పాప స్వభావాన్ని మనం తీసేస్తామో అప్పుడు మనము నీతిమంతులుగా అవుతాము. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నేను నీతిమంతుడిగా ఉన్నాను కనుక మీరును నీతిమంతులై ఉండాలి అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు కనుక ఆయన మనతో కూడా మాట్లాడేది ఏంటంటే, మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇదే విషయాన్ని వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. రోమాపత్రికలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం. ఎక్కడ చదివిన 4:25 రోమాపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను. ఆయన ఎలాగూ అంటే మన పాపములు చేసినాము, మనము తప్పులు చేసినాము. ఆయన మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబొట్టకై ఆయన లేచాడు. ఆయన చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు చనిపోయాడు. ఆయన అప్పగింపబడ్డాడు. ఎవరి కొరకు అప్పగింపబడ్డాడు? మన కొరకు అప్పగింపబడ్డాడు. ఆయన చివరి మాటలో చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే, ఆయన పోతున్నాడు. తప్పు చేయలేదు కానీ తప్పు చేసినోడిలాగా లోబడిపోయాడు. ఇక తప్పదు, నా ఆత్మను అప్పచెప్పేసేయాలి, ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసేయాలి, ఇక నేను ఈ లోకంలో చనిపోవాలి అనే విషయాన్ని ఆయన మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు, లేదా ఓడిపోయాడు, లేదా ఆయనకు ఏమంటాం మనము అప్పగించుకున్నాడు. తనని తాను అప్పగించుకున్నాడు, తనని తాను లోబడిపోయాడు మన నిమిత్తం. మీ నాయన ఎందుకు లోబడిపోయిండు రా అంటే, మన నిమిత్తం మన నాన్న లోబడిపోయాడు. మనం చేసిన తప్పుకి ఆయన విలువ కట్టాడు, మనం చేసినటువంటి అపరాధములకు ఆయన విలువ కట్టాడు. అందుకే ఆయన లోబడ్డాడు. ఆయన మౌనముగా ఉండెను అని కీర్తన మనము 53లో చూస్తూ ఉంటున్నాం. మౌనముగా ఉండెను, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండెను. ఏమీ మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదు ఆయన? మనం చేసిన తప్పుల గురించి. ఆయన ఏమన్నా మాట్లాడితే, మీ పిల్లలు ఇలాంటి వారు, మంచోళ్ళ, నువ్వు మంచోడివా అంటారు కదా. అందుకని చెప్పి మనము చేసిన తప్పుల గురించి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. వదకు తేబడిన గొర్రెపిల్లని ఎట్ట తీసుకొస్తారు? వేడకు తాడు కట్టి లాక్కొస్తుంటే నేను రాను అన్న కూడా లాక్కొస్తాను. అలాగ యేసుప్రభు రాననలేదు, వస్తున్నా కూడా లాక్కొచ్చారు. నిన్ను సిలువ వేస్తాం మేము రండి అంటే ఆయన వచ్చేటోడే. ఆయనను లాక్కొని రావాల్సిన అవసరం లేదు, ఆయనను కొట్టవలసిన అవసరం లేదు, ఆయనను హింసించవలసిన అవసరం లేదు, ఆయన రక్తము కారటంతగా కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆయన చెమట రక్తముగా మారిపోయింది. చివరి రక్తపు బొట్టు వరకు దారపోసాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం. ఎవరికి అర్థం కావడం లేదు.
మనము చేసిన తప్పుల కొరకు, మనము చేసిన అపరాధముల కొరకు ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఓడిపోయి లొంగిపోయాడు, లోబడిపోయాడు. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. మాట్లాడేటటువంటి ఆ సందర్భము కూడా అక్కడ లేకుండా అయిపోయింది. ఎందుకు లేకుండా అయిపోయిందంటే మనం అట్ట చేసినాం తప్పు, ఒకటారు రెండా ఎన్నో తప్పులు చేసినాం కనుక ఇప్పుడు ఒక తప్పు చేసినావు అంటే దానికి క్షమించమని చెప్పొచ్చు, 2 చేస్తే క్షమించమని చెప్పొచ్చు, 3 చేస్తే క్షమించబడి చెప్పొచ్చు. నీ బతుకే అపరాధం, నీ బతుకే పాపం, నీ బతుకే పాపపు జీవితం. ఎట్లా క్షమించాలి? ఆయన ఎట్లా మాట్లాడాలి? లేదు మా పిల్లోడు ఒక 2-3 తప్పులే చేశాడు కదా అంటే మాట్లాడవచ్చు. కానీ మాట్లాడలేకుండా ఆయన నోరు కంప్లీట్గా మనం మూసేసినాం. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు, మాట్లాడటం రావటం లేదు, ఆయనకి సమాధానం చెప్పడం రావడం లేదు. అందుకే లొంగిపోయాడు, లోబడిపోయి ఇక మీరు ఏమైనా చేసుకుంటారా బాబు అని అప్పగించేసుకున్నాడు. అందుకే అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది. అక్కడ ఆయనకు అప్పగించిండు, ఇక్కడ అప్పగిస్తున్నంటే ఎంతో హింస పెట్టిరు ఆయనను. అయినా కానీ కూడా ఆయన లోబడిపోయిండు, ఆయన అప్పగించుకున్నాడు. అదే మాట అన్న నీతిమంతులుగా తీర్చబడుటకై. అరే 1-2 తప్పులు చేస్తే మారతారేమో కానీ పాపపు బతుకు, పాపపు జీవితము, పాపంలోనే జీవిస్తున్నాము. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు హిందూ ధర్మశాస్త్రంలో. అంటే అర్థం ఏంటిదంటే కర్మఫలం తప్పదు అని. నువ్వు చేసిన కర్మఫలానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. నువ్వు చేసిన తప్పులు కర్మఫలం. ఆయన కర్మ ఏమన్నా చేశాడా? ఆయన తప్పేమన్నా చేశాడా? ఆయన ఏం చేయలేదు కదా. ఎవడైతే కర్మ చేస్తాడో వాడు అనుభవించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన తప్పులనన్నిటినీ భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన బలైపోయాడు. ఒకనికి మరణశిక్షకు బదులు కారాగార శిక్ష ఒక 10-14 సంవత్సరాలు వేసిరనుకో, ఆ తర్వాత మారాలి బయటికి వచ్చినాక. కానీ మనుషుడు ఎట్లాంటి వాడంటే ఆయన ఎంత మూల్యం చెల్లించాడు మన కొరకంటే మనము మారతమేమని చివరి రక్త బొట్టు వరకు దారపోసి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడైనా మారాలి కదా. ఒకవేళ నువ్వు మారుతావని తెలిసి ఉంటే ఆయన సమాధానం చెప్పేవాడు. వధకు తీయబడిన గొర్రెలాగా వెళ్ళేవాడు కాదు. వధకు తీయబడిన గొర్రెలాగా తల కిందికి వంచుకొని లోబడిపోయి మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అప్పగించేస్తే ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా ఉమ్మి వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత తప్పు చేస్తే కానీ లోబడిపోతాడు మన తండ్రి. మనం చేసిన తప్పు చిన్న సన్నది కాదు, ఘోరమైన తప్పు. అంత ఘోరమైన తప్పు చేసినా కానీ కూడా ఆయన ఏమన్నాడంటే, మీ పాపములను తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉన్నదో అంత దూరం చేసి నేను వాటిని మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకొనా మిమ్మల్ని క్షమించేసిన అన్నాడు. మరి క్షమించేసిన అన్నప్పుడు మనము మరి క్షమాపణలో బతకాలి కదా. అదే పౌలు అన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి నువ్వు మళ్ళీ పాపంలోనే జీవిస్తావా? నిన్ను ప్రేమిస్తున్నా, నీ పాపము క్షమించినా అని నీకు అర్థమైంది. అర్థమైనాక నువ్వు బయటికి రావాలి కదా.
ఇంకనూ పాపములోనే నిలిచి ఉందామా అన్నాడు పౌలు. అంటే పాపములో నిలిచి ఉండొద్దు, మనం బయటికి రావాలి. ఇంకొక మాట అంటాడు, మీరు పెద్దవారయ్యుండి పాలు తాగుతున్నారు అంటాడు. అరే పెద్దవాళ్ళం అయిపోయినాము, మనకు మంచి ఏంటిది తెలుసు, చెడు ఏంటిది తెలుసు, పాపం ఏంటి తెలుసు, కర్మ ఏంటి తెలుసు, పుణ్యం ఏంటి తెలుసు, అన్నీ తెలిసినా కానీ కూడా మళ్ళీ పాపంలోనే బతుకుతాము. ప్రేమ విలువ తెలుసు, ప్రేమ విలువ చివరి రక్తపు బొట్టు వరకు దారపోసాడు ఆయన. అంత తెలిసినా కానీ కూడా మళ్ళా పాపంలోనే బతుకుతామా అని ప్రశ్న. పౌలు అంటున్నాడు, పాపంలోనే బతుకుదామా అంటే వద్దు అని. పాపంలో మనం బతకొద్దు, పాపం విడిచిపెట్టాలి, నీతిమంతులుగా మారాలి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు. ఇక్కడ ఆయన మన అపరాధముల నిమిత్తము, రోమపత్రిక రాసిన వ్యక్తి, ఆయన మన అపరాధముల నిమిత్తము, ఈ రోమపత్రిక కూడా పౌలు గారు రాశారు, అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడ్డాడు. ఆయన ఎందుకు లేచాడు తిరిగి అంటే రుజువు చేసుకున్నాడు, నా బిడ్డలు మంచోళ్ళు, మారిపోతారు, మారిపోయి నేను చెప్పినట్టు జీవిస్తారు అని ఆయన లేచు. ఆయన లేవడమే కాకుండా ఆయన లేవడంతో పాటు మనలో ఉన్న పాపాన్ని చంపేసి ఆయన మనలో కూడా లేచాడు. అంటే మనలో జన్మించాడు. మనలో జన్మించిన తర్వాత మనలో ఉన్న పాపపు స్వభావం అంతా పోయి నీతిమంతత్వం మనకు రావాలి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నీతిమంతుల్ని కనుక మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి అన్నాడు. ఆయన ముందు నీతిమంతుడు కాదా? ముందు కూడా నీతిమంతుడే. మన అపరాధములను మన పాపములను బట్టి ఆయన శిక్ష పొందిండు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు కనుక తిరిగి లేచిండు. మరి ఆయన లేవడమే కాకుండా మనలో కూడా లేచిండు తిరిగి. మరి మనం కూడా నీతిమంతులుగా జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది మనము నమ్మాలి. ఈస్టర్ రోజు యేసయ్య లేచిండు 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 అని చెప్పుకోవడం కదా. ఆయన లేచిండా లేవలేదా పక్కన పెట్టి, ఇప్పుడు లేచిండు అయిపోయింది. ఆయన మళ్ళీ లేవడు. ఆయన ఒకసారి లేచిండి అయిపోయింది. నీలో కూడా ఒకసారి లేచిండా, నీలో 10 సార్లు లేస్తుండా, సంవత్సరం లేస్తున్నాడా నీ లోపల. కానీ మానవుల జీవితాల్లో సంవత్సరం లేస్తున్నాడు. ఆయన చరిత్రలో ఒకటేసారి తిరిగి లేచాడు, కానీ మానవుల జీవితంలో ప్రతిసారి లేస్తాడు. ఒక సంవత్సరం రాగానే మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మళ్ళీ తిరిగి లేస్తాడు, మళ్ళీ తిరిగి లేస్తాడా? అంటే నువ్వు మారుమనసు రక్షణ పొందలేదా? బ్యాప్టిజం తీసుకోలేదా? మారుమనసు పొందలేదా? మారుమనసు పొందితే ఒక్కసారి ఎక్కడ లేస్తాడు యేసయ్య? మళ్ళీ ఎందుకు లేస్తాడు? మళ్ళీ లేస్తున్నాడు. నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే అర్థం నీ లోపల ఆయన ఉద్భవించలేదు, నీ లోపల ఆయన జన్మించలేదు, నీవు నీతిమంతుడుగా బతకడం లేదు. నీతిమంతులుగా బతుకుతే ఆయన నీతి నీ లోపల కనబడుతుంది, నీ లోపల పరిశుద్ధత కనబడుతుంది, నీ లోపల పవిత్రత కనబడుతుంది, నీ మాటల్లో తేడా కనబడుతుంది, నీ చూపుల్లో తేడా కనబడుతుంది, నీ నడకలో నీ ప్రవర్తనలో తేడా కనబడుతుంది. మరి ఏ తేడా కనబడతలేదంటే అర్థం ఏంటిది? మళ్ళీ 26వ సంవత్సరం రావాలా, మళ్ళీ ఈస్టర్ రావాలా, మళ్ళీ తిరిగి యేసయ్య మన లోపల లేవాలా. ఇవాళ ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇన్ని రోజులు నేను నా లోపల తిరిగి లేచినవేమో అనుకున్నా కానీ లేదు ప్రభువా, ఈ ఈస్టర్ దినంలో నువ్వు తిరిగి లేచినవని నాకు అర్థమైంది. మళ్ళీ వచ్చే ఈస్టర్కి మళ్ళీ ఇదే ప్రార్థన, ప్రభువా ఈ సంవత్సరం అంతా ఎన్నో తప్పులు చేసినా, చచ్చిపోయినా, మళ్ళీ ఒకసారి నా లోపల తిరిగి లేవు ప్రభువా, మళ్ళీ తిరిగి లేవా. ఇదే పని ఎట్లయితుంది? కర్మఫలం పోలే. తప్పు చేసినావు, నీ కర్మఫలం తీసేస్తా అన్నాడు ఆయన. నువ్వు చేసిన తప్పులకు అన్నిటికీ తీసేస్తా, నేను తిరిగి నీలో ఉద్భవిస్తా, నువ్వు నాలాగా ఉండాలి, నేను నీలాగా ఉండాలి. ఎవను యందు ఆయన మాటలు నిలిచి ఉండునో వాడు నీతిమంతుడిగా ఉంటాడన్నాడు. నా మాటలు మీ అందును, నా మాటలు మీ అందును. ఆ వాక్యం చూద్దాం, మనం చూస్తే మంచిగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఏమన్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలును
నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. అబ్బా, ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలన్నాడు. ప్రవర్తన మారాలని అర్థం. ప్రవర్తన మారిపోవాలి. నేను ఎట్లున్నానో మీరు అట్లుండాలి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులు ఉండాలి. నేను నీతిమంతుని, మీరు నీతిమంతులు ఉండాలి. అలాగ ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ మనము అలాగూ ఉండటం లేదు అని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన తిరిగి లేచినట్టుగా వాక్యము ఘోషిస్తూ ఉంటున్నది. వాక్యము ఘోషించడం అనగా వాక్యము ఏడుస్తూ ఉంటున్నది. వాక్యము మొర పెడతా ఉంటున్నది. వాక్యం అంట ఎట్లా మొర పెడుతుంది తెలుసా అండి? ఇగో ఇలాగ మొర పెడుతుందంట వాక్యము. సామెతల గ్రంథంలో చూస్తాం వాక్యం ఎట్లా మొర పెడుతుందో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం కాదు 8వ అధ్యాయంలో ఆయన వాక్యం మొరపెడుతుందంట. వాక్యము అనగా జ్ఞానం, జ్ఞానము అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కలవరిలో మొరపెట్టాడు, ఏడ్చాడు. ఆ డొలరస మార్గం అంతట్లో కూడా తీసుకొని వస్తుంటే, మరి ఏడుస్తుంటే కొంతవరకు కన్నీరు వస్తుంది, కొంత సమయం అయిపోయిన తర్వాత కన్నీరు ఆగిపోతుంది, ఏడుపు వస్తూనే ఉంటుంది. ఆయనకు బాధ కలుగుతూనే ఉన్నది, ఏడుస్తూనే ఉన్నాడు, కానీ కన్నీరు రావడం లేదు. కన్నీరు రావటం లేదు. అదే విషయాన్ని దావీదు కూడా అంటాడు కదా, నా నాలుక అంటుకపోయింది, నా నాలుక పిడచగట్టుకపోయింది, నాకు నోట మాట రావటం లేదు, మాట్లాడడానికి మాట వస్తలేదు అన్నాడు దావీదు. నా కన్నీరు మున్నీరు అయిపోయి, నా కన్నీరులో నా పరుపు తేలిపోయింది అన్నాడు ఆయన. మరి యేసు ప్రభువును సిలువ వేసుకొని తీసుకొని వస్తుంటే ఆయన కొంతవరకు ఏడిచాడు, కొంతవరకు కన్నీళ్ళు వచ్చాయి, కానీ ఆ తర్వాత కన్నీళ్ళు రాలేకపోయింది. అట్లా వాక్యము అనగా యేసుక్రీస్తు, వాక్యము అనగా జ్ఞానం, జ్ఞానము అనగా జలం, జలం అనగా వాక్యం. ఇక్కడ ఏమంటాడు, మాట్లాడుతూ ఉన్నా నోరు ఎండిపోతుంది, నీళ్ళు తాగుతుంది, నోరు ఎండిపోతుంది, నీళ్ళు తాగుతుంది. మరి గంటలు గంటలు ఏడిస్తే నోరు ఎండిపోతుందా? ఎండిపోతుంది కదా. కొందరు మనలను చూస్తాం, మన బంధువులను, అలా తల్లిదండ్రులు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడ్చి మూర్చపోతాం, కింద పడిపోతాం. వేరే వాళ్ళు నీళ్ళు తెచ్చి ముఖం మీద కొడతారు, వేరే వాళ్ళు నీళ్ళు తాపిస్తారు. ఎందుకంటే మళ్ళీ కాన్షియస్లోనికి రావాలని చెప్పేసి. అరే మనము ఒక్క తల్లిదండ్రులు ఒక్కడు చనిపోతేనే ఇంత మూర్చపోయి కింద మీద అయిపోయి ఏడ్చి నోరు పిడిచగట్టుకపోయి మాట రాకపోయి నీళ్ళు తాగుతున్నామే. మరి సర్వ ప్రపంచం కొరకు ఆయన ఎంత కన్నీరు వదలాలా, ఎంత బాధపడాలా. అరే బాధ, మానసికంగా పడే బాధ వేరు. ఆయన ఎట్లాగో మనం మారలేమని మానసికంగా బాధపడుతూనే ఉన్నాడు. అయినా మళ్ళా మీద కొడుతున్నారు, అయినా మళ్ళా మీద శరీరం మీద హింసిస్తున్నారు. అప్పుడు మౌనముగా మాట బయటికి రాకుండా జ్ఞానము ఇట్లా ఘోషిస్తుంది. వివేచన తన స్వరము వినిపిస్తున్నది, లోపల జ్ఞానము తన స్వరం వినిపిస్తున్నది, ఎవరికి వినబడతలేదు. కొందరు కళ్ళతోటి ఇట్లా చూడంగానే అర్థమైపోతుందా కాదా? అర్థమైపోతుంది. ఇట్లా అంటే లే, ఇట్లా అంటే బయటికి వెళ్ళిపో, ఇట్లా అంటే కూర్చో, అర్థమైపోతుంది కదా. ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుందంట, స్వరము వినిపిస్తుందంట. ఆయన ఏడుపు, ఆయనను గీపెట్టడము, ఆయనను లాక్కెళ్తున్నప్పుడు ఆయన స్వరము మనకు వినిపించాలి. ఆ తల్లికి వినిపించింది. అక్కడ ఉన్నది కదా తల్లి, అక్కడ ఉన్నది కదా యెరూషలేము స్త్రీలు. యెరూషలేము కుమార్తెలారా అన్నాడు ఆయన. యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా, నా కొరకు ఏడవకండి అన్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు. కొందరు బయటికి ఏడుస్తలేరు, లోపల కులుతా ఉన్నారు.
అమలారా అన్నాడు ఆయన. అంతే, ఉన్నోళ్ళకి చాలామందికి చెప్పాడు ఆయన, మీరు ఏడవకండి అన్నాడు. అట్లా స్వరము వినిపిస్తుంది. ఆ తల్లికి వినిపించింది. ఆయన ఇట్లా నడుస్తూ ఉంటే పడిపోతాడేమో అన్నట్టు తల్లి ఇట్లా దిగ్గున కదిలి పట్టుకుందామని వెళ్ళిపోతుంది. కదులుతామా కదలమా? పిల్లోడు కింద పడిపోతున్నాడేమో అని మనం దిగ్గును లేచి పరిగెడతాం. కానీ పరిగెడితే కూడా దగ్గరికి రానివ్వరు వాళ్ళు. బంట్రోతులు ఆయనను పట్టుకొని పోతున్నారు కనుక దగ్గరికి రానివ్వటం లేదు ఆయన. ఎట్లుంటుంది తల్లి మనసు? సిమియోను చెప్పాడు, ఒక దినం వస్తుంది ఖడ్గము నీ హృదయంలో గుచ్చుకుంటుంది అని చెప్పాడు. ఖడ్గం అంటే నిజంగా ఏదో కత్తి గుండెలో గుచ్చాల్సిన అవసరం లేదు. ఆ కుమారుడు కింద పడి మీద పడి సిలువ మోసుకొని పోతుంటే తల్లి బాధ ఇంత అంత కాదు. కత్తి హృదయంలో గుచ్చినంత బాధ. ఏడుస్తుంది, దగ్గరికి రానివ్వడం లేదు. అక్కడ జ్ఞానం ఘోషిస్తుంది, స్వరం వినిపిస్తుంది. తోవ పక్కన రాజవీధులలో, మొగలలో, నడి మార్గములలో అది నిలుచుచున్నది. తోవ పక్కన నిల్చుంటున్నదంట, నడి మార్గములలో నిల్చుంటున్నదంట. మనం పోతుంటే నిల్చుంటుంది. ఈ తోవ పక్కన నడి మార్గములలో అనేది అర్థమవుతుందా మనకు? అక్కడక్కడ బోర్డులు పెడతారు, స్పీడ్ 40 కిలోమీటర్స్. దేవుని జ్ఞానం అది, దేవుని జ్ఞానం. 40 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళురా అని, ఎక్కువ స్పీడ్ పోకమని. ఇక్కడ మలుపు ఉన్నది అంటారు, దారిలో పోతుంటే ఇక్కడ మలుపు ఉన్నది అన్నది, టర్న్ లెఫ్ట్ అని రాసి పెడతారు. ఆడ మలుపు ఉన్నదంటే ఇక్కడ తిరిగేది ఉన్నది, జాగ్రత్త అని. అది జ్ఞానం, నాలెడ్జ్, తెలివి. మనం చక్కగా పోయి గుద్దుకొని ఎక్కడైనా పడగలమని చెప్పేసి దేవుని జ్ఞానం ప్రజలకు ఇచ్చిండు కనుక ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు మార్గంలో. ఇంకొక దగ్గరికి వెళ్ళాక ఇక్కడ కర్వ్ ఉన్నది అంటారు, అంటే హైట్ ఉన్నది, అవతలకి వెళ్ళి వచ్చేటోడు ఇవతల కనిపిస్తలేదు కనుక చూసుకొని మెల్లగా ఎక్కువ గడ్డ, ఆ ఎత్తు మెల్లగా ఎక్కుమంటాడు. మళ్ళీ దిగేటప్పుడు కూడా ఇక్కడ లోయ ఉన్నది అని రాసి ఉంటుంది. ఇది దేవుని జ్ఞానం. అందుకు ఇక్కడ ఏమంటాడంటే, తోవ పక్కన రాజవీధులలో, మొగలలో, నడి మార్గములలో అది నిలుచున్నది. అది ఎవరు? జ్ఞానము, వాక్యము, దేవుని స్వరము నిలబడి చెప్తోంది, బిడ్డ ఇక్కడ వంకర తోవ ఉన్నది, జాగ్రత్తగా వెళ్ళు. బిడ్డ ఇక్కడ ఎత్తు పొలములు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళు. బిడ్డ ఇక్కడ యూటర్న్ ఉన్నది, ఇక్కడ లెఫ్ట్ టర్న్ ఉన్నది, ఈ ముందు వచ్చేది క్రాస్ రోడ్. దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని వాడుకుంటున్నారు కానీ దేవుని లెక్క చేయడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటుందంట, గుమ్మముల యొద్దను, పురద్వారముల యొద్దను, పట్టణము గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేస్తుంది. ప్రకటన అంటే అనౌన్స్మెంట్. పెద్ద పెద్ద బోర్డులు రాసి ఉంటున్నాయా లేదా? ఇదంతా దేవుని జ్ఞానం, వాక్యం. దేవుని వాక్యం చెప్తుంది. గుమ్మముల మీద, పురద్వారముల మీద కమాన్లు ఉంటాయి కదా, కమాన్లు రాసి ఉంటాయి. అక్కడ వచ్చేటప్పుడు వరంగల్ పట్టణము సుస్వాగతం అని రాసి ఉంటుంది బోర్డు. ఏంటిది అది? వరంగల్ పట్టణం వచ్చేసింది, సుస్వాగతం, క్షేమంగా రండి అని రాసి పెడతారు. ఇది ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. పురద్వారముల మీద రాసి పెడుతున్నారు దేవుని జ్ఞానం. పురద్వారముల మీద, పట్టణపు గౌనుల యొద్ద. పురద్వారాలంటే కమాండ్లు, గౌనుల యొద్ద అంటే రచ్చబండలు అనుకోండి, లేదా ఊరి సెంటర్, అక్కడ రాసి పెడతారు. ఇక్కడ అదేమంటారు, అది అక్కడ అందరు కూర్చొని మాట్లాడేటటువంటి గవిని అంటేనే అందరు కూర్చునేది. అది ఒక సెంటర్ పాయింట్. అక్కడ అందరు కూర్చోవాలి. ఏదైనా ఊర్లో పరిస్థితి వస్తే, ఏదైనా ఊర్లో రోగం వస్తే, మరి బయటికి వెళ్ళి డాక్టర్లు వస్తే ఎక్కడికి వస్తారు? ఆ గవని ఊరు సెంటర్లోనికి వస్తారు, ఊరు మధ్యలోనికి వస్తారు, అక్కడ వచ్చి నిలబడతారు. అక్కడ వచ్చి డాక్టర్లు ఊరలను అందరిని అక్కడికి రమ్మంటారు. ఎందుకు ఆ ఊరి మధ్యలోనికి రమ్మంటారు? ఊరి మధ్యలో గవిని ఎందుకున్నది అంటే అందరికీ దగ్గర అవుతుంది. ఒక చివరిన పెట్టారనుకో దూరం అవుతుంది. అందుకని గవిని యొద్దకు రమ్మని చెప్పి డప్పు కొట్టి చాటిస్తారు. ఏమని? ఈరోజు మన గవిని దగ్గర మరి డాక్టర్స్ వచ్చిర్రు, మనకు ఫ్రీ చెకప్ చేస్తున్నారు అని రాసి పెడతారు, లేదా దండోరా వేయిస్తారు. అప్పుడు అందరు అక్కడికి వస్తారు. అది దేవుని వాక్యం. ఘోషిస్తున్నది, ఏడుస్తున్నది, రోదన చేస్తున్నది, వినిపిస్తున్నది అనే మాట.
ఇంకొకటి అక్కడ ఏమంటాడు తెలుసా, మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను. దండోరా వేస్తారు. దండోరా ఏం ప్రకటిస్తాం, ఊరి జనులారా మీకందరికీ తెలియజేసి మాట ఏమనగా, మన ఊరిలోనికి డాక్టర్లు వచ్చారు, మనకు ఈరోజు మరి ఫ్రీ చెకప్ చేస్తున్నారు, మనకు ఏ రోగం ఉన్నా అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు, మందులు కూడా ఫ్రీ ఇస్తున్నారు, షుగర్లు బీపీలు ఫ్రీ చెక్ చేస్తున్నారు అని దండోరా వేస్తారు. అదే అంటున్నాడు, మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నా, నరులకు మీకే, మనుషులారా నా కంఠ స్వరం వినిపిస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కంఠ స్వరం వినిపిస్తుందా అని జ్ఞానం అరుస్తుంది. అట్లాగే యేసయ్య కల్వరి శిలువలో అరిచాడు. ఆ డొలారోసా మార్గమంతా ఆయన స్వరం వినిపించాడు. విన్నవాళ్ళు రక్షింపబడుతూ ఉన్నారు. ఇప్పటికీ వినని వాళ్ళు రక్షింపబడటం లేదు. ఒక ఆవిడ కిటికీలోంచి చూసిందట, చరిత్రలో రాయబడి ఉంటున్నది, బైబిల్లో లేదు. ఆ చరిత్రలో కిటికీలోంచి చూసినటువంటి ఆమె యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమిస్తున్నది. ఆ ప్రేమించేటటువంటి స్త్రీ ఆ కిటికీలోకి వెళ్ళి చూసి పరిగెత్తుకొని వచ్చి తెల్లని కర్చీప్ ఒకటి తీసుకొని ఆయన ముఖం మీద కారుతున్న రక్తం దుడిచిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ రక్తం దూడ్చినప్పుడు ఆయన ముఖము అట్లా ముద్ర ఆ కర్చీప్ మీద పడిందట. కర్చీప్ మీద ఆ ముద్ర పడదు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటిదంటే, యేసయ్య కల్వరి శిలువలో ఎంత బాధను అనుభవించాడు, ఎందుకు అనుభవించాడు, మన కర్మఫలం కోసం, మనం నీతిమంతులు కావడం కోసం ఆయన లేచాడు అనే విషయం మనకు అర్థమైందా కాలేదా? లోకానికి అర్థమైందా కాలేదా? యేసుక్రీస్తు అంటే అందరిలాగానే అనుకుంటున్నారు. అందరిలాగా కాదు నాయనలారా. ఈ దినం వాక్యం వినేటటువంటి ప్రతి బిడ్డ, ప్రతి ప్రజ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు సమాధి చేయబడి అందరి కొరకు తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనము తప్పు చేయొద్దని, మనము పాపంలో నిలబడొద్దని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధమైనటువంటి భేదము లేదు, కుల మత భేదము లేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను అందరినీ రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నీతిమంతులుగా మారాలి. ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు జన్మించొద్దు. ఒక్కసారి ఆయన తిరిగి లేచాడు, ఒక్కసారి జన్మించాడు, తిరిగి అలాగే మన జీవితాల్లో కూడా జన్మించాలా, తిరిగి అలాగే మన జీవితాల్లో తిరిగి లేవాలా. ఆ విధంగా ప్రభువైనటువంటి క్రీస్తు నీలో నాలో కార్యము చేయునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన పాపలమైన మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇంకొక మాట చూస్తాం ఏంటిదంటే, 6వ మాటగా చూస్తూ ఉంటున్నాం ఏంటిదంటే, ఈ లేఖనాలన్నిటినీ నెరవేర్చడానికి ఆయన సమాధిలో పెట్టాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది, తిరిగి లేవాల్సి వచ్చింది. లేఖనములన్నీ నెరవేరాలి. ఇస్కరియోతు యూదా అప్పగించాడు. ఇస్కరియోతు యూదా అప్పగిస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలియదా? అది ఏర్పాటు, లేఖన లిఖితం, లేఖనంలో రాయబడి ఉన్నది. ఏమని? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అప్పగించాలి. ఆయన అన్నాడు, నీకు తెలియదా, నా గిన్నెల ఈ పాత్రలో చేయి ఎవడైతే ముంచుతాడో నాతో పాటు వాడే నన్ను పట్టిస్తాడని చెప్పిండు. అక్కడ నేనా అన్నాడు యూదా. నీకు తెలియదా యూదా అన్నాడు. నువ్వు తప్పు చేయకపోతే నేనా అనే మా డైలాగ్ నీకెందుకు వచ్చింది అంటే, గుమ్మడికాయ దొంగోడు అంటే భుజాలు ఉనికి చూసుకున్నట్టు ఇక్కడ నేనా అన్నాడు. మీలో ఒకడున్నాడు ఆయన అన్నాడు. మీలో ఒకడున్నాడు అంటే నేనా అన్నాడు. మీలో ఒకడున్నాడు అంటే పేతురో లేకపోతే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అనవచ్చు కదా. వీడికి పుట్టింది దడ. వీడికి పుట్టి అమ్మ నేనా ప్రభు అన్నాడు. నీకు తెలియదారా బాబు అన్నాడు. అదంతా ఈయనకు తెలుసు, యూదాకు తెలుసు. ఇది లేఖన లిఖితం. ఈ లేఖనం నెరవేర్చడం కోసమే బంట్రోతులు రావడం, ఆయనను పట్టుకోవడం. పేతురు వాడిని చెవి నరికితే, నువ్వు నరకాల్సిన అవసరం లేదురా నాయనా, నేను తలుచుకుంటే 14,000 సైన్యాలు వస్తాయి, దిగుతాయి, నన్ను కాపాడుతాయి, అవసరం లేదు నువ్వు అన్నాడు. అన్నప్పుడు చెవి తీసి మళ్ళీ అతికించేశాడు ఆయన. ప్రియమైన దేవుని
బిడ్డలారా, దేవుని సంగమా, మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం, చేసేది చేస్తూనే ఉంటాం. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి మారుమనసు పొందితే తిరిగి వెనక్కి పోకండి అంటున్నాడు. ఒక్కసారి మారుమనసు పొందితే తిరిగి వెనక్కి పోకండి. లేఖనం నెరవేర్చడం కోసం ఆయన కల్వరి శిలువలో బలి అవ్వాల్సి వచ్చింది, సమాధి చేయవలసి వచ్చింది, తిరిగి లేవాల్సి వచ్చింది. ఆ విధంగానే చూసినప్పుడు ఇంకొక మాట ఏంటంటే, ఆయన ఎందుకొరకు తిరిగి లేచాడు అంటే మనకు జీవం ఇవ్వడానికి, మనకు నిరీక్షణ కలగజేయడానికి లేచాడు. చచ్చిపోయినోడికి జీవం ఉంటుందా? ఉండదు కదా, ప్రాణం పోతుంది కదా. జీవం అనగా ప్రాణం, బ్రతికి ఉండటం, ఊపిరితో ఉండటం, శ్వాసతో ఉండటం. మరి మనము బతికున్నామంటున్నాము, కానీ పౌలు అంటాడు, మీరు బతికున్నామన్న పేరే కానీ సచ్చినోళ్ళురా మీరు అంటాడు. ఈ సచ్చినోళ్ళకు జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. అంటే మళ్ళీ మనకు ప్రాణం వేయడానికి, తప్పులు చేయకుండా ఒప్పులే చేస్తాం మేమిగా ఇలాగే జీవిస్తామని చెప్పడానికి ఆయన తిరిగి లేచాడు. అదే రెండవదిగా నిరీక్షణ కలగజేయడానికి. అంటే నీలో ప్రాణం ఇచ్చాడు కనుక, నీలో ఊపిరి శ్వాసం ఇచ్చాడు కనుక, దీనితో నువ్వు బతికి నిరీక్షణ ఏంటిదంటే చివరి సమయంలో మేఘారూఢుడై ఆయన వస్తాడు. ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకుంటాము, మనం ఆయనతో పాటు మధ్యాకాశం విందులో పాల్గొంటాము అనే విషయం మనం నమ్మాలని, ఆ నిరీక్షణ మనకు ఉండాలని, ఆ నిరీక్షణ మనకు ఇవ్వడం కోసం ఆయన తిరిగి లేచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 7వదిగా చూస్తూ ఉంటున్నాం. 8వదిగా చూసినాము. 9వదిగా చూస్తూ ఉంటున్నాం. ఏంటిదంటే ఇంకా ఆయన ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటున్నది ఏమనంటే, సువార్త ప్రకటించటం కోసం ఆయన జనన మరణ పునరుత్థానములే సువార్త. సువార్త అంటే ఏంటిదయ్యా అని ఎవరైనా క్రైస్తవులను అడిగితే టక్కని చెప్పాలి. సువార్త అంటే ఏం లేదయ్యా, మీకు శుభవార్త, మాకు సువార్త. వాళ్ళకి శుభవార్త, మనకు సువార్త, రెండు మీనింగ్ ఒకటే. కానీ శుభవార్త అంటే లోకంలో జరిగేది, సువార్త అంటే యేసు ప్రభు గురించి చెప్పేది. అదేంటిది? యేసయ్య జనన మరణ పునరుత్థానములు. యేసయ్య ఎందుకు చనిపోయాడు చెప్తాం, యేసయ్య ఎందుకు జన్మించాడు చెప్తాం, యేసయ్య ఎందుకు తిరిగి జన్మించాడు చెప్తాం. జననం, మరణం, పునరుత్థానం, ఈ మూడింటి గురించి చెప్పడమే సువార్త. లోకంలో జరిగే మంచి విషయాలు చెప్పడం శుభవార్త. అది ఈ కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. సువార్త ప్రకటించడానికి ఆయన తిరిగి లేచాడు. అది నమ్మిన మనం సువార్త ప్రకటించాలి అని వాక్యం సెలవిస్తుంటున్నది. అది 9వదిగా. 10వదిగా చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమని ఉంటున్నదంటే, ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లేచాడు ఆయన? మనకు మనం ఈ లోకంలో మనం నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం కనుక, ఈ నిరీక్షణతోటి మనము చచ్చిపోతే, ఈ నిరీక్షణతోటి మనము ప్రాణము వదిలేస్తే, ఈ నిరీక్షణతోటి మనము జీవాన్ని వదిలేస్తే, మన జీవుడు అనగా మన ప్రాణము యేసయ్యలో చేరాలి, ఆయన దగ్గరికి చేరాలి. ఆ తండ్రి కుడిపార్శ్వంలో ఆయన ఉన్నాడు. మనము కూడా తండ్రి సింహాసనమందు అభిషిక్తులమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి వచ్చాడు. మనకు స్థలము సిద్ధపరుస్తుంటున్నాడు. అక్కడ మనల్ని తీసుకొని వెళ్తానని చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక్కడ ఆయన స్థలము సిద్ధపరిచే విషయంలో ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 14వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడ? మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు బాధపడకండి, మీరు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు. అమలారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ బాగు కోసం ఏడవండి అన్నాడు ఆయన. అలాగే ఏడ్చి మీరు మంచిగా ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అంటే తండ్రిలో విశ్వాసం ఉంచుతున్నారు కనుక, ఆయన నేను ఏకమైనం కనుక మీరు నా యందు విశ్వాసము ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి. నా తండ్రి దగ్గర
అనగా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, మీరు ఉండటానికి స్థలం లేదని అనుకోకండి. స్థలం అక్కడ నేను ఏర్పాటు చేస్తున్నా, ఆ స్థలంలో మిమ్మల్ని ఉండనీకే నేను తీసుకొని పోతా. అంటే ఈ లోకం విడిచిపెడితే, మీరు ప్రాణం విడిచిపెడితే, మీరు సమాధి చేయబడితే తిరిగి నేను తీసుకొని వెళ్ళిపోతా. అక్కడ ఏమున్నది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తా. అక్కడ ఒకవేళ స్థలం లేకపోతే కూడా నేను మీతోటి చెబుతా. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చిన ఆ యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్థలం సిద్ధపరుస్తా అన్నాడు. అంటే పక్కన ఇల్లు కడతా మీ కొరకు అంటలేదు ఆయన. నేనుండే స్థలంలో మీరుండనీకే తీసుకుపోతా, అంటే నా ఇంట్లోకే తీసుకుపోతా మిమ్మల్ని అని అర్థం. నా ఇంట్లోకే, నేను ఏ ఇంట్లో ఉంటానో అదే గృహానికి మిమ్మల్ని తీసుకొని నేను వెళ్ళిపోతా, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని తిరిగి లేచిన యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమాజంతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ ప్రపంచంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినం మాట్లాడిన మాటలు ప్రపంచానికి అర్థమైతే, యేసయ్య మాటలు గ్రహిస్తే, తిరిగి జన్మిస్తే, ఒక్కసారి జన్మిస్తే, తిరిగి యేసయ్య దగ్గరికి వస్తే తిరిగి వెనక్కి పోరు, తిరిగి మళ్ళీ వెనక్కి తిరగరు. అలాగున ప్రభు అయినటువంటి క్రీస్తుతో మనమందరము ఉందుముగాక. ప్రభు అయినటువంటి క్రీస్తు నీకు నాకు సహాయం చేసి ఈ లోకంలో నడిపించునుగాక. చివరికి ఆయనతో కూడా పరలోకమందు ఆయన కుడి సింహాసనమందు మనల్ని కూర్చుండబెట్టుకుందునుగాక. ఆమేన్.